ఈ వీడియోలో వచ్చేసి థంబ్నెయిల్లో పెట్టాను కదా, మట్టుపెట్టి డ్యాము, టీ మ్యూజియం అండ్ ఎకో పాయింట్. ప్లేస్ వచ్చేసి మనకి టీ మ్యూజియంలో అప్పటి కాలంలో టైంని ఆ షాడోని బట్టి, అంటే సన్ షాడోని బట్టి టైం ఎంత అనేది చెప్తారంట, ఆ స్కేల్ని బట్టి. అది మనకి టీ మ్యూజియంకి ఎంట్రన్స్లోనే మనకు ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక 10 to 15 minutes షో పెడతారు. అంటే అప్పటి నుంచి టీ మ్యూజియంలో ఎలా జరిగింది ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, నెక్స్ట్ ఎవరు హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, టీ లీవ్స్లో ఎవరెవరు పనిచేస్తారు, వాళ్ళకి ఇచ్చిన హౌసెస్ కానీ అవన్నీ కూడా అక్కడే అనమాట. టీ ప్లాంటేషన్స్ పక్కనే ఉంటాయి. ప్లస్ టీ లీవ్స్ కట్ చేసిన తర్వాత మెషినరీలో ఎన్ని ప్రాసెస్లో మనకి ఫైనల్గా టీ పౌడర్ వస్తుంది, అవన్నీ కూడా మనకి 10 to 15 minutes వీడియో అయితే ప్లే చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజియంలో అప్పటి మొత్తం ఇక్కడ డిస్ప్లే ఉన్నాయి. ఈ మ్యూజియంలో మొత్తంలో కూడా అంటే వేరియస్ కంట్రీస్లో యూస్ చేసిన మెటీరియల్స్, ఇంకా టైప్ రైటర్ అంతకుముందు ఇయర్స్లో ఎలా ఉండేది ఏంటి, మిగతా ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎకో పాయింట్కి వచ్చాము. ఎకో పాయింట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4:30 లోపే మనం టికెట్స్ తీసుకోవాలి ఈ బోటింగ్ కోసం. సో మేము కొంచెం లేట్ అయింది, దట్టు షికారా ఇంకా మనకి వేరే రిసార్ట్లో ఉంది కదా అనేసి మేము ఇక్కడైతే బోటింగ్ చేయలేదు. ఎకో పాయింట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. బోటింగ్ కూడా ఈవినింగ్ 5 లోపు కంప్లీట్ చేసేస్తారు. సో ఎకో పాయింట్ నుంచి నెక్స్ట్ మడుపెట్టి డ్యామ్కి అయితే వచ్చాము. రైనీ సీజన్ వల్ల డ్యామ్లో అయితే వాటర్ ఫ్లో ఉంది. మొత్తం 3 గేట్లలో ఒక గేట్ ఓపెన్ చేశారు. ఒక గేట్లో కూడా వాటర్ ఫ్లో అనేది చాలా బాగుంది. సో ఎకో పాయింట్ నుంచి ఈ మడుపెట్టి డ్యామ్కి వెళ్ళే దారిలో ఇది మొత్తం కూడా బ్రిడ్జ్ లాగా ఉంటుంది. స్టార్టింగ్లో మనము ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి మనము ఈ డ్యామ్ వ్యూ అయితే చూడొచ్చు. ఈ డ్యామ్ మీద నుంచి అరౌండ్ 1/2 kilometer అయితే బ్రిడ్జ్ ఉంటుంది. చూసారా, ఇక్కడ మొత్తం 3 గేట్స్లో ఒక గేట్ ఓపెన్ చేశారు. వాటర్ ఫ్లో చాలా బాగుంది. ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూడడానికి దూరం ఉన్నా కానీ ఇక్కడ నుంచి వచ్చే ఆ వాటర్ డ్రిజ్లింగ్ అనేది మొహం మీద పడుతుంది. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది.
మాటుపెట్టి డ్యామ్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ టీ ప్లాంటేషన్స్ దగ్గర ఫోటో షూట్ అయితే ఉంటుంది. సో కొంచెము రైన్ స్టార్ట్ అయిపోయింది, అంటే రైన్ ఎక్కువ ఏం లేదు, కొంచెం తక్కువే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ టీ ప్లాంటేషన్స్కి అంటే రోడ్డు మీద నుంచే ఫోటో షూట్ ఉంటుంది. ఇక్కడ అంటే టీ అది కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా అయితే వేసుకుంటారు ఆ గంప వెనకాల పెట్టేసి చున్నీ లాగా చుడతారు. సో ఇక్కడైతే నేను క్యాప్చర్ చేయలేకపోయినా, ఇంత మేము వచ్చే ముందు వరకు కూడా ఫోటోషూట్ అవుతుంది. సో నేను కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యేసరికి నేనైతే ఇది మిస్ అయ్యాను. ఇక్కడ హార్స్ రైడింగ్ సఫారీ అయితే ఉంది. హర్ష, ధృవ కూడా ఇద్దరు ఒక రౌండ్ అయితే వెళ్ళొచ్చారు. ఒక 1/2 కిలోమీటర్ ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఛార్జెస్ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్ ఒక రైడ్కి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.